దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వోన్నతుడైన దేవదేవుడైన యెహోవా శుభవాగ్దానం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. వాటి యోహాను రాసిన పత్రిక 5:4. ప్రియా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? ఆ సర్వాధికారైన దేవదేవునందు గొప్ప విశ్వాస వీరులై ప్రార్థనా యోధులై మీరు నిలిచి ఆయనకు అద్భుతమైన కార్యాలు మీరు పొందాలని ప్రభు సన్నిధానంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ప్రభు నామాన్ని మహింపరచండి, ఘనపరచండి, ఆయన ఆత్మకార్యములు పొందండి. ఎందరో భక్తులు వారి విశ్వాసం ద్వారా రాజ్యములు జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానాలను పొందారు, సింహం నోళ్ళను మోయించారు. అలాగే దేవుని బిడ్డలారా, లోకంలో జయించిన విజయం మన విశ్వాసమే. విశ్వాసం ద్వారా మనం రక్షించబడుచున్నాం. విశ్వాసం ద్వారా దేవుని బిడ్డలమగుచున్నాం. విశ్వాసం ద్వారా నిత్య జీవాన్ని పొందుకోగలుగుచున్నాం. విశ్వాసం ద్వారా వాగ్దానాలు స్వతంత్రించుకోగలుగుచున్నాం. అంతేకాదు, సాధనలు జయించు విజయవంతంగా సాగగలుగుచున్నాం. కొందరు రోగులు విడుదల స్వస్థత నొందగోరి క్రీస్తు నొద్దకు వచ్చినప్పుడు ఆయన వారిని చూసి, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాను. వారు నమ్ముచున్నామన్నప్పుడు వారిని ప్రభు స్వస్థపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో అవిశ్వాసం ఉంటే దేవుని కార్యం జరగదు. అవిశ్వాసం దేవుని హస్తమును అడ్డగిస్తుంది. పరిశుద్ధ గ్రంథమందు ఇందుకు సంబంధించిన సంగతులు రాయబడి ఉన్నవి. వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుత కార్యములు చేయలేదు. మత్తయి గ్రంథం 13:58. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ అద్భుతాలు జరగాలని దేవుడి ఉద్దేశం. కొద్దిమందిని స్వస్థపరచుడు తప్ప మరి అద్భుతంలో ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసముకు ఆశ్చర్యపడ్డాడు. మార్కు సువార్త 6:5. ఇది ఆయన స్వదేశమందు జరిగింది. ఆయన అద్భుతంలో చేయగోరాను, కానీ ప్రజల అవిశ్వాసము సర్వశక్తి గల దేవుని హస్తమును కట్టివేశాను. విశ్వాసము గలవారు దేవుని బలముతో అపవాదిని ఎదిరించుదురు. ప్రభు నా కొరకు అపవాది తలను చితకు తొక్కి ఉన్నాడని విశ్వసించేవారు ధైర్యంగా అంధకార క్రియలను జరిగించెదరు. అపవాది ఓడించబడినవాడు అను సత్యమును మనం గ్రహించవలేను. తన శిలువ మరణం ద్వారా మరణం యొక్క బలము గలవానిని అపవాదిని ఆయన నశింపచేస్తునని మనం విశ్వసించాలి. అట్టి విశ్వాసమే అపవాదిని జయించడకు మనకు తోడ్పడుచున్నదని, సాధనలు జయించడకు సహాయపడును. కాబట్టి విశ్వాస ఒప్పుకోలు చేయండి. యుద్ధము దేవదేవునిది, జయము మనది, అపజయము సాతానుది. ప్రభు ఎడల కదల్చబడిన విశ్వాసం గలవానిని ఎటువంటి సాతాను శోధనలు కదిలించజాలవు. అతడు ప్రభువునందు స్థిరంగా ఉన్నాడు. శోధనను పెనుగాలి విసిరినను, శ్రమలను వరదలు వచ్చినను, విశ్వాసము బండ మీద పునాది వేసుకొనిన వాణ్ణిని అవి కదల్చజాలవు, నాశనము చేయజాలవని ప్రతి విశ్వాస తిక్కన శుద్ధిగా గుర్తించాలి. మన ప్రభువే విశ్వాసము కర్తగాను దాన్ని కొనసాగించేవానుగాను ఉన్నాడు. విశ్వాసముకు అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. లోకమును ఆయన తన విశ్వాస వాక్యం వల్లనే సృష్టించాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైన అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువారికి ఫలము దయచేయగల గొప్ప దేవుడని నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన విశ్వాసాన్ని వృద్ధిపరుచుకున్నాడు. దేవదేవుని బిడ్డలారా, ప్రభునందు విశ్వాస వీరులై ప్రార్థన యోధులై ప్రభుతో మీరు కొనసాగండి. ప్రభు యొక్క అద్భుతమైన కార్యాభివృద్ధిని పొందండి. అపవాదికి అనంతకాల నాశనం కలగాలంటే మన విశ్వాస వీరులమై ప్రార్థనా యోధులమై ఎడతెక్క ప్రభు సన్నిధానంలో ప్రార్థిద్దాం. ప్రభుకి మహిమార్థంగా మన జీవితాల్లో కొనసాగిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో నాతో నిత్యం నిల్చుండడానికి, ఆ సర్వాధికారైన దేవదేవునందు నిరీక్షణ కలిగి ఆయనతో ముందుకెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహోన్నతమైన కృప మీతో నాతో నిల్చుండునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన పరమ తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు సమర్థవంతమైన శక్తివంతమైన నామములో నీ దేనదాసుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారికి మహోన్నతమైన నామం ద్వారా, నీ కుమారుడు యేసు రక్తం చార పరిపూర్ణమైన కారు సంపూర్ణమైన కారు మీ బిడ్డలను మా పట్ల జరిగించి, మీ బిడ్డలను మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి మీ సన్నదించండి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్ముకోదైన గొప్ప సాయకుడు కనుక ఏ షాదులోని కీళ్ళలోని మేము ఎవరం పడకుండా షాదు నుండి కీళ్ళు మీ బిడ్డలను మమ్మల్ని అందరూ తప్పించి రక్షించి బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.